వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఫస్ట్ పార్ట్‌లో చూసారు కదా! మన టికెట్ తీసుకోవడము, ఆ డీటెయిల్స్ అవన్నీ. సో, మనకి చేతికి బ్యాండ్ పెడతారు. ఎంట్రీ బ్యాండ్. తర్వాత లగేజ్ చెక్ చేస్తారు. ఈటబుల్స్ ఏమైనా తెచ్చుకున్నారా? ఇంకేమైనా తెచ్చారా? అట్లాంటివని. సో, అవన్నీ అయిపోయిన తర్వాత లోపలికొస్తాము. చూడండి ఎంత బాగుందో గ్రీనరీ. మంచి పార్క్ ఏరియా లాగా బాగుంది. సో, మనకు స్టార్టింగే లెఫ్ట్ సైడ్‌లో చూస్తే ఇలా చిన్న ప్లే ఏరియా ఉంటుంది. ఈ చిన్న స్లైడ్స్‌తో డిఫరెంట్ స్వింగ్స్ ఉంటాయి. సో, పిల్లలు ఎవరన్నా వాటర్‌లో ఆడడానికి ఇష్టపడని వాళ్ళు, కొంచెం భయపడే వాళ్ళు ఈ ఈ ఏరియాలో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. సో, ఈ ప్లే ఏరియా 1. ఇంకొకటి కూడా ఉంటుంది. అది కాస్ట్యూమ్ చేంజ్ ఏరియా దగ్గరలో సెకండ్ ప్లే ఏరియా. సో, మా పిల్లలైతే ఈ ప్లే ఏరియాలో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడలేదు. ఎందుకంటే వచ్చింది వాటర్‌లో చాలా ఎంజాయ్ చేయడానికి. సో, మనము ఇమీడియట్‌గా వెళ్ళిపోదామని అన్నారు. సో, వచ్చినందుకు చిన్నగా ఇట్లా కవర్ చేసేసాం. ముందు కనిపిస్తుంది కదా! ఇదొక వాటర్ స్లైడ్ ఏరియా. సో, మనకి ఇక్కడ ఒకటి క్లోజ్డ్, 2, 3 ఓపెన్ స్లైడ్స్. బాగుంది ఇది కూడా. మా పిల్లలు స్టార్ట్ చేశారు కొంచెం. యాక్చువల్గా ఈ పార్క్ని మనము చూస్తే 4-5 ఏరియాస్గా డివైడ్ చేసుకోవచ్చు. 2 ఏమో ప్లే ఏరియాస్. ఇప్పుడు ఇదొక ప్లే ఏరియా, ఇంకొక ప్లే ఏరియా తీయలేదు కానీ చెప్తున్నాను. సో, మనకి ఒక 4 ఏరియాస్ ఏమో ఇట్లా వాటర్ ఏరియాస్, అందులో స్లైడ్స్, ఇంకా బకెట్ వాటర్ ఫాల్స్ అట్లాంటివి ఉంటాయి. అందులో పెండ్యులమ్ టైప్, కోన్, ఓపెన్ స్లైడ్స్, క్లోజ్డ్ స్లైడ్స్ చాలా ఉన్నాయి. సో, మా చిట్టల్లి కొంచెం ఫోటోలకి అట్లా అట్లా పోజులు ఇస్తుంది. సో, అలా స్లైడ్స్ అట్లా 4 ఏరియాస్ ఉన్నాయి. ఇంకోటి రెయిన్ డ్యాన్స్ ఏరియా కూడా ఒకటి ఉంది. తర్వాత రెస్టారెంట్ ఏరియా ఉంటుంది. అక్కడ వచ్చేసి మనకి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అన్నీ దొరుకుతాయి, వెజ్, నాన్ వెజ్. కాకపోతే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది ఎలాగో ఇలాంటి ఏరియాస్లో. ఎందుకంటే బయట నుంచి ఫుడ్ తేవడానికి లేదు. సో, మనం ఇక్కడే కొనాలి, తప్పదు. సమ్మర్ కదా! సో, వాటర్‌లో ఇలా స్లైడ్స్‌లో, ఈ పూల్‌లో ఇంకా వాళ్ళు మ్యూజిక్ పెడతారు. ఆ టైంలో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. సమ్మర్ కాబట్టి ఈ ఎండకి నీళ్ళల్లో చల్లగా చాలా టైం స్పెండ్ చేశారు. చాలా ఎంజాయ్ చేశారనిపించింది నాకైతే. సో, రెయిన్ డాన్స్‌కి రైట్ సైడ్ ఎంట్రన్స్ అంటే వే. ఇదొచ్చేసి మనం మెయిన్ పార్క్ మ్యాప్ ఇది. సో, ఇందులో ఎక్కడెక్కడ ఏముంది, ఎక్కడ కాస్ట్యూమ్స్ ఉన్నాయి, స్లైడ్స్ ఎక్కడ ఉన్నాయి, రెయిన్ డాన్స్ ఏరియా ఎక్కడ, ఫుడ్ కోర్ట్ ఎక్కడ, సో అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కానీ అంత పెద్ద పార్క్ అయితే కాదు, మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఏం తెలియకుండా ఉండడానికి. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ మనకి ఏరియాస్లో సైన్ బోర్డ్స్ ఉంటాయి, ఏది ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అని. సో, ప్రస్తుతానికి మనమైతే కాస్ట్యూమ్ ఏరియా దగ్గరికి వెళ్తాము. అక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి. పెద్ద లాకర్ ఉంటుంది, చిన్న లాకర్స్ ఉంటాయి. మన లగేజ్ని బట్టి మనం లాకర్స్ అవి ఇవి తీసుకోవచ్చు. మేము 4 వీలర్‌లో వెళ్ళాం కాబట్టి మోస్ట్లీ మన లగేజ్ అంతా కార్‌లోనే ఉంచేసాము. కాకపోతే ఒక డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి మాత్రం చిన్న లాకర్ తీసుకున్నాము. మనకి అది 250 350 ఉంటుంది. 250 అనుకుంటా. మళ్ళీ మనము వచ్చేటప్పుడు కీ ఇచ్చేస్తే ₹100 రిటర్న్ ఇచ్చేస్తారు. సో, ఇప్పుడు వెళ్ళేది కాస్ట్యూమ్ ఏరియా దగ్గరికి. అక్కడే మనకి లేడీస్ వేర్, జెంట్స్ వేర్, కిడ్స్ వేర్ అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ చిన్న రూల్స్ ఉన్నాయి. ఎలా పడితే అలా, అంటే ఎలా పడితే అలా కాదు. శారీ వేర్ చేసి, లేకపోతే పంజాబీ డ్రెసెస్ అలాంటివి వేసుకొని, అబ్బాయిలైతే జీన్స్ అవి వేసుకొని రాకూడదు. అంటే స్లైడ్స్ చేయకూడదు. సో, మోస్ట్లీ మనకి అది ఫాలో అవ్వాలి. సో, మనం ఇప్పుడు చేంజ్ రూమ్‌కెళ్ళి చేంజ్ చేసేసుకొని నెక్స్ట్ గేమ్సే ఇంకా.